యేసుక్రీస్తు జన్మదినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదకరం. దేవుని స్తోత్రం. చూడండి, యేసుక్రీస్తు పుట్టి 2014 సంవత్సరాలైంది. ఇంటింటా క్రిస్మస్ జరుగుతుంది. గ్రామంలో అనేక క్రిస్మస్లు జరుగుతూనే దేశమంతటా కూడా ప్రభువుని బట్టి మహా సంతోషాన్ని అనుభవిస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. కృపామయుడైన మా తండ్రి, సమయంలో నిలవబడి నన్ను మరుగు చేసి మాట్లాడి మహిమ పొందమని, వాక్యము నీది, బిడ్డలము నీ వారమును, నా నోట మీ మాటలు ఉంచుమని, నీ కుమారుడైన క్రీస్తు జన్మదినం మహా సంతోషకరమైన సువర్తమానం భూలోకానికి వచ్చిన ఆ శుభ సందర్భాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీతిమంతుడైన నీ ప్రియకుమారుని రక్తం ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా తీర్చి ఉగ్రత నుండి రక్షించి రక్షణ ఆనందం మా గృహాల్లో, మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకు ఆనందించుడి. మరలా చెప్పుతున్న ఆనందించమన్నారు. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందము విత్తబడి ఉన్నవి అన్నారు. ఆనందాన్ని భూలోకంలో విత్తిన నీవే ఆ మహా సంతోషాన్ని, మహా ఆనందాన్ని నీ ప్రియ కుమారుని యందు నీవు ఆనందించిన దేవుడు, మా కుమారుని ఆత్మతో నింపి మాలో ఉండి మాట్లాడి మహిమ పొందమని, వినగల చెవి, చూడగల కన్ను బిడ్డలకు దాయిచ్చు. ఈ దిన దీవెలతో నింపగలందరికీ మీ దీవెనకరమైన మాటలు మా నోట ఉంచమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి చదివితే, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందలను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడ్డారట. దేవుని స్తోత్రం. కనుక ఇది దేవుని వర్తమానం విన్నప్పుడు, దైవ దర్శనం చూసినప్పుడు నిజముగా వణుకుతాం. దేవుని స్తోత్రం. ఆ దేవదూత దిగి వచ్చినప్పుడు ఆ ప్రభు మహిమ దూత చుట్టూ ప్రకాశించి వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడ్డారట. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దేవుని స్తోత్రం. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన రక్షకుడు పుట్టాడు మీ కొరకు. ఈయనెవరు అనుకుంటే ప్రభు అయిన క్రీస్తు. హేరోదు అడిగాడు, క్రీస్తు ఎక్కడ పుడతాడని. అప్పుడు ధర్మశాస్త్రోపదేశకులు, లేకపోతే నిజముగా యాజకులు, శాస్త్రులు, ప్రధానులు, వారందరూ దేవుని వాక్యాన్ని గమనించి బెత్లెహేములో పుడతాడు అన్నాడు. అంటే క్రీస్తు పుడతాడన్న సంగతి యూదులందరికీ తెలుసు. అందుకే దేవుడైన యెహోవా యేసుక్రీస్తు బెత్లెహేములో పుట్టినప్పుడు నిజముగా తూర్పు దిక్కున నక్షత్రాన్ని చూసిన జ్ఞానులు వచ్చి హేరోదుని అడిగాడు, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయన నక్షత్రమును చూసి ఆయన పూజించటానికి వచ్చాం. ఈనాడు పూజలు రకరకాలుగా చేస్తూ ఉన్నారు. కానీ జీవముల దేవుని కుమారుడు నరావతారిగా భూలోకంలో పుట్టినప్పుడు యాకోబులో నక్షత్రం ఉదయించుద్ది అని బిలాము ప్రవక్త ప్రవచనం సమూయేలు గ్రంథం 24:17లో చూచుచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదని, శాప విమోచకుడైన యేసుక్రీస్తుని పుట్టక ముందే ప్రత్యక్షంగా బిలాము ప్రవక్త చూశాడు.
యాకోబులో నుండి నక్షత్రము ఉదయించును, ఇశ్రాయేలులో నుండి రాజదండము ఏలును అని చెప్పాడు. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలీల్లో రాజదండం ఏలును. అదే మాట పట్టుకున్న జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూడగా ఆ యొక్క యెరూషలేమునకు వచ్చి హేరోదును అడిగాడు, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఏమైనా నక్షత్రం. ఎవరి నక్షత్రం అది? ఆయన నక్షత్రము. దేవదూత భూలోకానికి వచ్చి గొడెల కాపరులతో చెప్పినప్పుడు ఆ దూత దిగి భయపడొద్దని చెప్పింది. దేవుని స్తోత్రం. అంతేకాదు, ప్రభు దూత వారి మధ్యకు వచ్చి నిలిచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించను. నక్షత్రం, ఆయన నక్షత్రం. ఇక్కడ కూడా ప్రభు మహిమ వారి చుట్టూ. ఇప్పుడు సువార్త ప్రకటించుతున్న మనతో కూడా ఆయన మహిమ ఉంది. దేవుని స్తోత్రం. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పోగొట్టుకుంటున్నారు అంట. మహిమ పరలోకములో నుండి భూలోకానికి దిగి వచ్చింది. తండ్రి, నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను విడికిస్తున్నాను అంటాడు. ఏ మహిమతో నీవు నన్ను పిలిచావో ఆ మహిమను నేను విడికిస్తున్నాను. తండ్రి, నీవు నా యందును నేను నీ యందును ఉన్నలాగన వారును మన యందు ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇస్తున్నాను అంటాడు. దేవుని స్తోత్రం. మనము దేవుని యందు విశ్వాసం ఉంచితే తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తుకి ఇచ్చిన మహిమ క్రీస్తు ద్వారా మనలో నివసించేది. దేవుని స్తోత్రం. కనుక ఆయన మహిమ గలవాడని మనం కొనియాడటానికి ఆయన తెలుసుకున్న మనం ఆయన ఆరాధిస్తూ ఉన్నాం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. నిజంగా యేసు క్రీస్తు 18వ అధ్యాయం యోహాను సువార్తలో పిలాతు అడిగాడు. యేసు బోధకుడయ్యాడు. 33 సంవత్సరాలు భూలోకంలో ఉన్నాడు. 3.5 సంవత్సరాలు దయ్యాలను వెళ్ళగొట్టాడు, రోగుల్ని స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని లేపాడు, కుష్ఠరోగుల్ని శుద్ధులుగా చేశాడు. అంతేకాదు, నట్టివారి నాలుక స్పష్టంగా మాట్లాడటానికి కృపించాడు, పుట్టుగుడ్డి వాళ్ళ కన్నులు ఇచ్చాడు, కుంటి వారిని నడిపించి ఇన్ని అద్భుతాలు చేయటం వల్ల మహా సంతోషం కాదా? పుట్టినప్పుడు చెప్పాడు ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం. రక్షకుడు పుట్టాడని, వ్యాధి నుండి రక్షించేవాడు, బాధల నుండి రక్షించేవాడు, శత్రువుల నుండి రక్షించేవాడు, మరణము నుండి లాజర్ని ఆయుడు కుమార్తెని వెధవరాల కొడుకును కూడా మరణము నుండి రక్షించిన వాడు యేసు క్రీస్తు. నిజంగా పిలాతు అడుగుతున్నాడు ఏమనంటే, పిలాతు నీవు రాజువా? 30 ఏళ్ళు పిలాతు యూదుల రాజువు నీవేనా? చూడండి, పిలాతు అడుగుతున్నాడు, యూదుల రాజుని. ఈ సంగతి అప్పటికి 33 సంవత్సరాలైంది. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? మేమైన నక్షత్రాన్ని చూసి ఆయన పూజించటానికి వచ్చామని తూర్పు దేశపు జ్ఞానులు రాజును అడిగారు. రాజు హేరోదు కలవరపడ్డాడు, యెరూషలేము వారు కలవరపడ్డాడు. 33 సంవత్సరాల్లో ఆ సంగతే వారు మర్చిపోయాడు. పిలాతు అడుగుతున్నాడు, నువ్వు యూదుల రాజు నీవేనా అని ఆయన అడగా, యేసు నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి చెప్పిడా అని అడిగాడు. అందుకు పిలాతు, నేను యూదుడనా? ఏమి నీ స్వజనులు ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించారు కదా. దేవుని స్తోత్రం. ప్రధాన యాజకులు ధర్మశాస్త్రమును బట్టి బెత్లెహేములో పుడతాడని చెప్పాడు, గాని పుట్టిన వాని అందు విశ్వాసం వాళ్ళ ఉంచలేదు. దేవుని స్తోత్రం. పుట్టిన వాని అందు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయములో కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. చూడండి, అంతేకాదు 3వ అధ్యాయం యోహాను సువార్త 16వ వచనములో దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, దేవుడు ఆకాశం
ఆకాశమందున్నాడు. పగటి నేలుటకు పెద్ద జ్యోతి సూర్యుని, రాత్రి నేలుటకు చంద్ర నక్షత్రాలు, దినములు, మాసములు, సంవత్సరములు తెలియటానికి ఆకాశమందు మనుషులకు వెలిగివ్వటానికి కలుగు చేసిన దేవుడు కలుగునుగాక కలుగునుగాక అని అన్ని సర్వలోకాన్ని కలిగించిన దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుల్ని చేద్దామని మన స్వరూపమందని ఆలోచనకర్త అయిన యేసుని అప్పుడే అడిగాడు. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనములో. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం ఏం చదువుతున్నాం? దేవుడు లోకమును అంటే తన స్వరూపమందు తన పోలికగా చేసిన నరులకు నాసికారంధ్రంలో జీవవాయువు ఊదిన దేవుడు లోకాన్ని ప్రేమించి మనము నశించిపోవటం ఇష్టం లేక నశించిన దాన్ని వెతికి రక్షించటానికి మనిషి కుమారుని తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపించాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక, ఆ జాతి ఈ జాతి ఈ యొక్క దేశం ఆ దేశం అని కాదు, సర్వలోకానికి చక్రవర్తి అయిన యేసుక్రీస్తు రాజులు రాజుగా ప్రభువులు ప్రభుగా మళ్ళా 2వ రకాల్లో రానై ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించినప్పుడు ఆ అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక, నాశనకరమైన తెగులతో చనిపోక, నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయన అనుగ్రహించాడట. దేవుని స్తోత్రం. మనం నిత్య జీవం పొందటానికి మనం నశించడం దేవునికి ఇష్టం లేక ఆయనలో మనం ఉండాలని యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. యూదా రాసిన పత్రికలు 1వ అధ్యాయం 1వ వచనంలోనే ఉంది. తండ్రి అయిన దేవుని చేత ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబట్టానికి పిలువబడిన వారికి శుభం అంట. దేవుని స్తోత్రం. ఈనాడు యేసుక్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదట. దేవుని స్తోత్రం. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. దేవుని స్తోత్రం. నిజంగా యేసుక్రీస్తుని చూడాలని ఆశించి వచ్చిన యూదులు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజించాలని వచ్చిన వారు నిజముగా సాగిలిపడి పూజించటానికి వారికి మార్గాన్ని చూపించింది నక్షత్రం. దేవుని స్తోత్రం. నిజముగా ఆయన తూర్పు దేశంలో నక్షత్రాన్ని చూసిన ఆ నక్షత్రమే వారికి మీదుగా నడిచి నిజముగా వారిని నడిపించి ఆ శిశువున్న ఆ పాక మీదకి ఆ ఇంటి మీదకి వచ్చినప్పుడు అది నిలిచిందంట. దేవుని స్తోత్రం. నిజముగా ఆ నక్షత్రాన్ని చూసి ఆ నిలిచిన ఆ నక్షత్రాన్ని చూసి వారు అత్యానందభరితులై ఇంటిలోనికి వెళ్లి యోసేపును మరియను ఆ శిశువుని చూసి సాగిలపడి ఆయనను పూజించారు. దేవుని స్తోత్రం. వారి ఆశతో వారి దేశాన్ని, వారి బంధువుల్ని, వారి సమస్తాన్ని విడిచి పెట్టెల్లో కొంత బంగారం, కొంత బోళం, కొంత సాంబ్రాణి, దారి సాధ్యీలకి ఇవన్నీ పట్టుకుని ఒంటిల మీద వారు వచ్చినప్పుడు దేవుడు వారిని ప్రేమించి ఆయన కుమారుని చూసే అర్హత, ధన్యత, ఆ రాజ్య నివాసులుగా అయ్యే హక్కును దేవుడు వారికి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచేవాడు. ఈనాడు ఆకలి గల వారిని మేలుతో నింపేవాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు ఎప్పుడైనా. దేవుని స్తోత్రం. ఆ మాట యేసు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పాడు. చూడండి, ఈ గొర్రెల కాపర్లు కూడా వారు ఆ యొక్క కాపర్లకు చెప్పింది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. దానికి ఇదే మీ కాను. ఆయన ఒక శిశువు పొట్టి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని పెట్టి ఉండేటి మీరు చూచెదరు. ఆయన ప్రభు అయిన క్రీస్తు అని కూడా